హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ మరియు ఇమ్రాన్ హష్మి గారి ప్రముఖ పాత్రంలో వచ్చిన దే కాలింగ్ ఓజీ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. ఓజస్ గంభీరా ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అయ్యండి. ఒక ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సినిమా పైన ఎలా చూడాలి అనుకుంటారో అలాగే సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూపించినా కూడా జనరల్గా మనం చూసినట్టయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉండటం వల్ల మరియు ఇంటర్వెల్ మరియు ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ బాగున్నా కూడా ఇది ఒక అబౌవ్ యావరేజ్ మూవీ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఓజీ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే జపాన్ బ్యాక్డ్రాప్తో మొదలయ్యి రెండు క్లాన్ మధ్యలో గొడవయ్యి ఒక క్లాన్ ఇంకో క్లాన్ మందిని అందరినీ చంపేస్తుంది. అయితే ఆ చంపేసిన ఒక క్లాన్లో ఒకే ఒక్కడు బతికి ఇక్కడ జపాన్లో ఉండే ఇండియన్స్ బతుకు తెరువు కోసం ఇండియా వస్తుంటే ఆ క్లాన్లో బతికిన ఒక మనిషి వీళ్లతో పాటు వస్తాడు. ఆ ఒక్క మనిషే ఓజస్ గంభీరా ఉంటాడు. ఈ షిప్కి హెడ్ అయిన సత్య దాదా అనేవాడి దగ్గర ఓజస్ గంభీరా ఎలా చేరుతాడు మరియు వాళ్ళు పోర్ట్ కట్టి ఆ పోర్ట్ని అందరూ ఎలా దక్కించుకోవడానికి వచ్చినా ఓజస్ గంభీరా ఎలా దాన్ని కావలుగా ఉంటాడు మరియు వాళ్లతో వచ్చిన మనుషుల్ని ఆ పోర్టులో బతుకు కోసం ఎలా దారి చేయిస్తాడు మరియు ఒక కంటైనర్లో ఉండే ఆర్డిఎక్స్ నుంచి బ్లాస్ట్స్ అన్ని ఎలా కాపాడుతాడు మరియు ఆపోజిట్ క్లాన్ మనుషుల్ని సీక్రెట్గా ఎలా చంపుతాడు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలి అని అనుకుంటామో అలా ఈ సినిమాలో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారి చరిస్మా కావచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు మరియు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పవర్ స్టార్ అని అంటారో ఈ సినిమా చూస్తేనే మాకు అర్థమైపోతుంది. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన ప్రియాంక మోహన్ గారి విషయానికి వచ్చేటైతే ప్రియాంక మోహన్ గారికి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉన్నా కూడా ఇచ్చిన స్క్రీన్ టైంలో తమ క్యారెక్టర్ని జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా విలన్ అయిన ఇమ్రాన్ హష్మి గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో ఒక కడక్ విలన్ రోల్ని ప్లే చేశారు. హీరోకి ఎలా ఎలివేషన్స్ ఉన్నాయో అలాగే విలన్కి కూడా ఈ సినిమాలో మంచి స్కోప్ ఉండి ఎలివేషన్స్ బాగుంది. ఇంకా ఈ సినిమాలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రకాష్ రాజ్ గారి విషయానికి వచ్చేటైతే ప్రకాష్ రాజ్ గారు సత్యదాదా అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశారు. ప్రకాష్ రాజ్ గారు యాజ్ యూజువల్ తమ సెటల్ ఎక్స్ప్రెషన్స్ మరియు పర్ఫార్మెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ని చాలా బాగా ఇంప్రెస్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా మెయిన్ సపోర్టింగ్ రోల్స్ అయిన అర్జున్ దాస్ మరియు శ్రియా రెడ్డి గారి విషయానికి వచ్చేటైతే ఒక మదర్ అండ్ సన్ క్యారెక్టర్ చేసిన వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఇతరే క్యారెక్టర్స్ అయిన హరీష్ ఉత్తమ్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, రాజేంద్రన్ మరియు ఇతరులు తమకిచ్చిన క్యారెక్టర్ని చాలా బాగా పర్ఫామ్ చేసి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇచ్చారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ద మెయిన్ పిల్లర్ డైరెక్టర్ సుజిత్ గారి విషయానికి వచ్చేటైతే సాహో లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ తరువాత ఆ సినిమాలో చేసిన మిస్టేక్స్ని ఈ సినిమాలో కొంచెం రెడ్యూస్ చేసుకుని ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా స్క్రీన్ పైన చూపించాలో అలా చూపించడంలో సక్సెస్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, సాహోలో మనం చూసినట్టయితే అన్వాంటెడ్ సీన్స్ మరియు సాంగ్స్తో నింపేశారు. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ప్రతి ఒక్క సీన్ని పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ లాగానే ప్లాన్ చేసి
ఫ్యాన్స్కి ఎలా ఐ ఫీస్ట్ ఇవ్వాలి అని ఒక కాన్సెప్ట్ని సుజిత్ గారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఓజీ మూవీ డైరెక్టర్ అయిన సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్లా ఉత్తి పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని చూపించడమే కాకుండా స్టోరీని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఒక పక్క రివెంజ్ స్టోరీ సాగుతూ ఉండి మరియు ఓజస్ గంభీరా అనేవాడు ముంబై సిటీని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, ఇవి రెండిటిని చాలా బాగా చూపించి ఎగ్జిక్యూట్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పైన జస్ట్ అపియర్ అవుతేనే వితౌట్ ఎనీ డైలాగ్స్ థియేటర్ ఎలా ఎరప్ట్ చేయొచ్చు అన్నది ఈ సినిమా ద్వారా ఒక డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా చూపించారు. ఓజీ సినిమాకి మరో మెయిన్ పిల్లర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాకి తమ హార్ట్ అండ్ సోల్ని పెట్టి వర్క్ చేశారు అనే చెప్పాలి. ఈ సినిమాలో మనం చూసినట్టయితే ప్రతి ఒక్క సాంగు మరియు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక సపరేట్ బీజిఎం ఉండటమే కాకుండా ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, మూవీ మొత్తంలో ఎక్కడా మనకి బోర్ ఫీల్ కాకుండా ఒక కొత్త ఆర్ఆర్ని చేసి ఎగ్జిక్యూట్ చాలా బాగా చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే పీటర్ హెయిన్స్, రవివర్మ గారు చాలా బాగా యాక్షన్ సీన్స్ని కంపోజ్ చేశారు. 80s ఎంత బ్రూటల్గా ఒక యాక్షన్ సీక్వెన్స్ని కంపోజ్ చేయాలి అని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మరియు సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేటైతే ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని స్క్రీన్ పైన చాలా బాగా చూపించడమే కాకుండా ఒక వింటేజ్ లుక్స్ని క్యాప్చర్ చేయడంలో సక్సెస్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. దీంతో పాటు ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆ పీరియడ్కి తగ్గినట్టు కాస్ట్యూమ్స్ని చాలా బాగా డిజైన్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా ఒక జనరల్ ఆడియన్స్గా మనం చూసినట్టయితే స్టార్టింగ్ ఆఫ్ ద మూవీలో ఒక ఫాస్ట్ పేస్డ్గా స్టోరీ స్టార్ట్ అయ్యి తర్వాత ఎక్కడో ఫ్లాట్ అవుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక హై మూమెంట్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ కొంచెం ఫ్లాట్ అయ్యి ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ బాగున్నా కూడా ఒక నార్మల్ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు ఈ మూవీ అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, ఇంతే కాకుండా ఈ సినిమా డబ్బింగ్ విషయానికి వచ్చేటైతే క్యారెక్టర్స్కి ఎక్కడో లిప్సింగ్ అంత బాగా అవ్వలేదు అని అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా యాక్షన్ ఫిలిం అవ్వడంతో క్లాసికల్ ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఒక జనరల్ ఆడియన్స్గా మనం ఈ సినిమాలో పాజిటివ్ని చూసినట్టయితే ఒక మూవీ ఎలా స్టార్ట్ అయ్యి మరియు క్లైమాక్స్లో ఆ స్టార్టింగ్ని ఎలా లింక్ చేసి ఒక కొత్త యాంగిల్ని మూవీకి తీసుకొచ్చారు అనేది ఈ సినిమాలో మనం పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ని చూడొచ్చు. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.